6 జెల్లీఫిష్. జెర్రీఫిష్. జెల్లీఫిష్లు మన మహాసముద్రాలలో తేలియాడే అద్భుతమైన జీవులు. వాటి గుండ్రని, గంట ఆకారపు శరీరం మరియు మెల్లగా కదిలే స్పర్శకాలతో మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. వాటి శరీరం దాదాపు పూర్తిగా నీటితో తయారై ఉంటుంది. అందుకే అవి నీటిలో తేలియాడుతూ కనిపిస్తాయి. వాటికి మెదడు, గుండె లేదా ఎముకలు ఉండవు, కాని అవి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహించడానికి మరియు స్పందించడానికి సహాయపడే ఒక సాధారణ నాడీ వ్యవస్థను కలిగి ఉంటాయి. జెల్లీఫిష్లు ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో కనిపిస్తాయి. వివిధ రకాల పరిమాణాలు మరియు ఆకారాలలో ఉంటాయి. కొన్ని కేవలం కొన్ని సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటే, మరికొన్ని మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. వాటి స్పర్శకాలు చాలా పొడవుగా ఉంటాయి. ఉదాహరణకు, లయన్స్ మేన్ జెల్లీఫిష్ ప్రపంచంలోనే అతి పొడవైన జంతువులలో ఒకటిగా పరిగణించబడుతుంది. దాని స్పర్శకాలు ఒక నీలి తిమింగలం కంటే కూడా పొడవుగా ఉండగలవు. జెల్లీఫిష్లు వాటి స్పర్శకాలపై ఉండే కుట్టే కణాలను ఉపయోగించి ఆహారం తీసుకుంటాయి. ఈ కణాలు నెమటోసిస్ట్లను కలిగి ఉంటాయి. ఇవి చిన్న విషాన్ని విడుదల చేస్తాయి. ఇది వాటి ఆహారాన్ని స్తంభింపజేస్తుంది లేదా చంపుతుంది. అవి ప్రధానంగా చిన్న చేపలు, ప్లవకాలు మరియు ఇతర చిన్న సముద్ర జీవులను తింటాయి. కొన్ని పెద్ద జెల్లీఫిష్లు మనుషులకు కూడా బాధాకరమైన కుట్టడానికి కారణం కావచ్చు. అయితే చాలా రకాలు ప్రమాదకరం కాదు. జెల్లీఫిష్లు సముద్ర పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి అనేక సముద్ర జీవులకు ఆహార వనరుగా ఉంటాయి. వీటిలో కొన్ని సముద్రపు తాబేళ్లు ప్రత్యేకంగా జెల్లీఫిష్లను తింటాయి. అయితే కొన్ని ప్రాంతాలలో జెల్లీఫిష్ల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల చేపల నిల్వలపై మరియు పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జెల్లీఫిష్ల యొక్క జీవిత చక్రం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అవి తరచుగా సముద్రపు అడుగున స్థిరమైన పాలిప్ దశ నుండి స్వేచ్ఛగా ఈదే మెడుసా దశకు మారుతాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.